నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మోహన్ బాబు గారు అరెస్ట్ కాబోతున్నారన్న వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మోహన్ బాబుకు సంబంధించిన యూనివర్సిటీ విద్యార్థుల్ని కిడ్నాప్ చేశారన్నటువంటి ఒక ఆరోపణ ఉన్నాయి. దీనిపైన మోహన్ బాబు గారు పిటిషన్ వేసుకుంటే దాన్ని కూడా కొట్టేసిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో రేపో మాపో మోహన్ బాబుతో పాటు విష్ణు అరెస్ట్ కూడా తప్పదని చెప్పి వస్తుంది. ఏంటి ఇంతకేం జరుగుతుందంటే ఏం చెప్తారు? నేను అనుకోవటం ఏంటంటే అరెస్ట్ తప్పదేమనిపిస్తుంది. అంటే విచారణ జరుగుతుంది. ఇప్పుడు హైకోర్టులో ఆయన క్వాష్ చేసిమని చెప్పాడు కంప్లైంట్లు ఇవన్నీ. ఇప్పుడు కోర్టు ఏమందంటే వాళ్ళని విచారించకుండా ఎలా క్వాష్ చేస్తాము, నిందితులను విచారించాలి కదా, కాబట్టి ఈయన పిటిషన్ తోచిపుచ్చింది. హైకోర్టు వినియోగించుకున్న దాన్ని పక్కన పెట్టి నిందితులను విచారించాల్సిందే, వాళ్ళు విచారించిన తర్వాత ఏం చేయాలని మీరు నిర్ణయిస్తామని చెప్పింది. అంటే ఆయన లాయర్ ఏమంటారంటే ఈయన ప్రమేయం లేదు, ఆ రోజు ఇక్కడ జరిగినప్పుడు కిడ్నాప్ జరిగినప్పుడు అసలు ఇక్కడ లేరు ఆయన అంటూ ఆయన ఏదో ఆధారాలు చూపిస్తే దాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖండిస్తూ ఆయన కొన్ని ఆధారాలు చూపించారు. పిఆర్ఓకి మోహన్ బాబుకి జరిగిన మెసేజెస్ కానీ సంభాషణ మెసేజ్లు ఇవన్నీ చూపించడం జరిగింది. కాబట్టి నేను అనుకోవడం మోహన్ బాబు గారు అరెస్ట్ తప్పదేమో అనిపిస్తుంది. అది నిర్ణయం జరగకపోవచ్చు. విచారణ ప్రకారం చూసుకుని హైకోర్టు తోసిపుచ్చింది కాబట్టి అదే కంటిన్యూ అవ్వచ్చు. కాబట్టి ఆయనకి అరెస్ట్ చేయకుండా జాగ్రత్త పడదామని అనుకుంటున్నాడు. కాకపోతే ఆ పరిస్థితి రాకపోవచ్చు. అరెస్ట్ తప్పదేమో అనిపిస్తుంది. వాస్తవానికి ఏ నేపథ్యంలో అరెస్ట్ చేయబోతున్నారు? గతంలో కూడా మనం కొన్ని విన్నాం, ఫీజులు వసూలు చేయాల్సిన వాటికన్నా సరే ఎక్కువ చేశారు సంథింగ్ అని. దానికి సంబంధించి ఎస్ఎఫ్ఐ సంబంధించినటువంటి ఒక ఫెడరేషన్ సంబంధించినటువంటి వాళ్ళని కిడ్నాప్ చేశాడు. సో ఏంటి కారణాలు ఏంటంటే ఏం చెప్పారు? అది ఎక్కువ ఫీజులు వసూలు చేయటం, తిరిగి ఇవ్వమన్నారు. కోర్టు చెప్పింది, అది తిరిగి ఇవ్వమని కోర్టు చెప్పిన తర్వాత ఇంకా స్క్వాష్ చేసే అవకాశం లేదు. ఇవ్వకపోగా దీని మీద ఆందోళన చేస్తున్న వాళ్ళని ఇద్దరిని ఎవరిని అరెస్ట్ చేయడంతో, ఆ ఎస్ఎఫ్ఐ నాయకుడు కుమార్ అని ఆయన కంప్లైంట్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇవన్నీ జరిగినాయి. దీని మీద మూడో ముద్దాయిగా మంచు విష్ణు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో ఏంటి, మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి, మూడో ముద్దాయి, ముగ్గురిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. నాకు తెలిసి అయితే విచారణ జరుగుతుంది, కోర్టులో తేలకపోవచ్చు. ఈలోపు చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు తిరుపతిలో జరిగిన వ్యవహారం ఇదంతా ఏపీ హైకోర్టులో జరుగుతుంది. కాబట్టి ఆయన ఈ క్వాష్ చేయమని చెప్పిన దానికి అవకాశాలు లేవనేది అర్థమవుతుంది. మరి నిందితులు మేనేజ్ చేసి కోర్టు విచారణ సందర్భంగా నిందితులతో వెర్షన్ మారిస్తే తప్ప, నిందితులు ఖచ్చితంగా స్ట్రాంగ్ నిలబడ్డాడు అనుకోండి, హైకోర్టు అవి వింటే ఖచ్చితంగా అరెస్ట్ చేయమని దానికి ఆదేశాలు వెళ్ళిపోతాయి, డైరెక్ట్గా వెళ్ళిపోయినట్టే. దాంతో తప్పదేమో అనిపిస్తుంది. గతంలోనే మనం చూసాం, మంచు మనోజ్ గారితో కూడా కొంత విభేదాలు రావడం కావచ్చు, ఇది ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా వరకు బయటకు వచ్చాయి. అప్పుడు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ కావచ్చు ఇవన్నీ కూడా, కానీ ఎప్పుడు కూడా కోర్టు దాకా లేదా అరెస్టుల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూడలేదు. కానీ ఇక్కడ విద్యార్థులతో అలా చేయడాన్ని కానీ అలా పెట్టుకోవడాన్ని ఎలా చూడాలంటారు? అసలు మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంట్లో విషయాలు కూడా బహిర్గతం అయిపోయి బయటపడే పరిస్థితి వచ్చింది. అసలు ఎప్పుడు కూడా ఇంటి విషయం బయట దాకా రాకూడదు, అది జరిగింది. వీరిని పడారు వాళ్ళు. మళ్ళీ కాలేజీ వ్యవహారంకి వచ్చేసరికి అక్కడ జరిగింది, యూనివర్సిటీ వ్యవహారం. ఇప్పుడు గవర్నమెంట్ అసలు హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఆ ప్రయత్నాలు జరగబోతున్నాయి. అక్కడ దాకా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అది మరి ఆయనకి ఆదాయ మార్గాలన్నీ కూడా దాని నుంచి వచ్చినాయి. ఆ డబ్బులు అసలు ఎంత వస్తున్నాయి, ఎటు వెళ్తున్నాయి, ఏమిటి ఆ లెక్కలు కూడా రేపొద్దున అడగొచ్చేమో. అవన్నీ అడిగితే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవచ్చు. అది ఇంటా బయట ఆయనకి మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక పక్క సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు, మరి ఇక్కడి నుంచి అక్కడ ట్రావెల్ అవుతున్నారు, హైదరాబాద్ టు తిరుపతి జర్నీ చేసుకుంటూ వెళ్తున్నారు, మరి సినిమాల్లో నటిస్తున్నారు. వీటికి ఏమైనా ఆటంకాలు కలుగుతాయి అరెస్ట్ అయితే అనేది చెప్పలేము. ఎందుకంటే డబ్బింగ్ దశలో కొన్ని సినిమాలు ఉండొచ్చు, ఎన్ని రోజులు ఉంటారో మరి చెప్పకపోవచ్చు. ఇప్పుడు ఫిర్యాదులను బట్టి పెట్టిన కేసులు బట్టి ఆయనకి బెయిల్ రావాలా లేదా అని ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద అయితే కొంత ఇబ్బందుల పరిస్థితుల్లోనే మోహన్ బాబు గారు ఉన్నారని చెప్పొచ్చండి. అయితే మంచు విష్ణు గారు సంబంధించినటువంటి సినిమా కన్నప్ప ఏదైతే ఉందో, ఈ కన్నప్పకి సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి డబ్బులు కూడా యూజ్ చేశారని చెప్పి గతంలో కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. కానీ ఆరోపణలు నిజం కాబోతున్నాయా, అందుకే డబ్బులు రిటర్న్ ఇవ్వలేదా? వాస్తవానికి ఏదైతే కన్నప్ప భారీ హిట్ అయితే దాని నుంచి వచ్చే డబ్బులన్నా సరే ఇప్పుడు చేతిలో ఉన్నాయి, కానీ సినిమా కూడా అనుకున్నంత ఫలితాలు అయితే రాలేదు. సో దీంట్లో ఎంతో కొంత కన్నప్ప పాత్ర కూడా ఉందా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, వాళ్ళ అది ట్రస్ట్ కింద నడుస్తూ ఉంటాయి విద్యా సంస్థలన్నీ కూడా. ఫండ్స్ డైవర్షన్ ఖచ్చితంగా జరుగుద్ది. అవి ఖచ్చితంగా మనం హిట్ కొడతాము, డబ్బులు వచ్చేస్తాయి అనుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా ఇలా సినిమాలు చేసేటప్పుడు బాహుబలికి 2000 కోట్లు వచ్చినాయి, పుష్ప 2కి 10,000 కోట్లు వచ్చినాయి, ఇలా లెక్కలు కనిపిస్తూ ఉంటాయి. దురంధర్కి అన్నీ వచ్చినాయి. ఇవి చూసి ఖచ్చితంగా అందు కొట్టకపోయినా సగం కొట్టలేమో అనుకుంటారు. మరి ఒక్కొక్కసారి మన మీద ఉండే గుడ్ విల్ కూడా పనిచేస్తుంది సినిమా హిట్ అవడానికి. ఇవన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు కన్నప్పలో కంటెంట్ బాగున్నా కానీ డబ్బులు రాలా, అక్కడ లాస్ జరిగింది. ఏ రూపంలో పోయి లాస్ అయింది, ఎంత లాస్ అయ్యారో
అవి ఎక్కడ తెచ్చారో ఏం డబ్బులు అనేది ఎవరికి తెలియదు. అసలు ఆ లోపలికి వెళ్ళాలా ఇప్పటిదాకా. అది డీప్గా వెళ్తే ఇవన్నీ చాలా వరకు బయటకు వస్తాయి. అవి అవకాశం ఉందో లేదో తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్తో గతంలోనే ఆయన ఈ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే. ఇప్పుడు కూడా సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఓ పక్కన జగన్తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అదే నిన్నగా మొన్న మనం చెన్నైలో కూడా జగన్మోహన్తో ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ కూడా చూసాం. ఈ విషయం మీద ఏమైనా మాట్లాడవచ్చు అంటారు? అదే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ తేడాలు వస్తుంది అనుకోండి, చట్టం తన పని చేసిపోయినప్పుడు వీళ్ళు శత్రువుల్లో కనపడతారు, కావాలని చేస్తారు అనుకుంటారు. ఇక్కడ ఆధారాలన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, శత్రువు మిత్రుడు అంటారు కదా. అప్పుడు అటు పక్క నుంచి మళ్ళీ అసలు బంధుత్వం కూడా కొంత ఉంది, ఇంకా దగ్గర అయ్యే ప్రయత్నాలు జరగవచ్చు. అట్లా మొత్తానికైతే కొంత ఇరుకుని పడిన పరిస్థితి అయితే మోహన్ గారి ఫ్యామిలీలో ఉంది. ముఖ్యంగా మోహన్ గారు వాళ్ళ అబ్బాయి మంచు విష్ణు. మరి రేపు కోర్టులో హైకోర్టులో ఎలాంటి ఇది రాబోతుంది విచారణ సందర్భంగా, మరి ఎవరైతే అతను కిడ్నాప్ గురైన వ్యక్తి తను వివరణిచ్చి ఆ సంతృప్తికరంగా లేకపోతే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందండి. సో కన్నప్ప వల్లే ఇన్ని కష్టాలని చెప్పి అనుకోవచ్చు అంటారు? అంటే కన్నప్ప అని చెప్పలేము. సినిమాల పరంగా ఎప్పుడు కూడా డబ్బులు ఫైనాన్స్ వేరే చోట తెస్తారు. మన దాంట్లో డబ్బులు ఉన్నప్పుడు వేరే చోట తేవాల్సిన అవసరం ఏంటని రకరకాలుగా చూపిస్తారు లెక్కలు చాలా వరకు. అది కన్నప్ప విషయం ఏం జరిగింది తెలియదు, కానీ జనరల్గా సినిమా వాడు అందరూ కూడా అంతే. ఇవి ఏంటంటే సొంత డబ్బులతో ఎవరు తీరు, ఇల్లు కట్టుకున్నా కానీ సొంత డబ్బులతో ఎవరు కట్టుకోరు. ఎక్కడెక్కడ బ్యాంకుల నుంచి తెచ్చుకుంటూ ఉంటారు, కంపెనీలు క్రియేట్ చేస్తారు, కంపెనీల నుంచి బ్యాంకులో తెస్తూ ఉంటారు, చివరికి బ్యాంకులో టోకరా కొడతా ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చేసే పని అదే. బ్యాంకులు చిన్న చిన్న వాళ్ళకి అప్పించేటప్పుడు రకరకాల రూల్స్ అన్ని అడిగితే కానీ పెద్ద పెద్ద సంస్థలు క్రియేట్ చేసుకుని మనం 100 కోట్లు 1000 కోట్లు అప్పులు తెచ్చుకున్న వాళ్ళు చాలా మందిని చూసాం మనం. కాబట్టి అవి ఏ డబ్బులు అని చెప్పడానికి కూడా మన దగ్గర సరైన ఆధారాలు కూడా ఉండవు. మరి సో చూద్దాం సార్, మొత్తానికి మోహన్ బాబు అండ్ విష్ణు అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి సంకేతాలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.